కోటి పుష్పాల పూజను లక్ష చామంతి పూజలు వాడు చేయరు. ఇదంతా వెర్రి వేలం వెర్రిది. అవి చేయకూడదు. అలాగా చెట్టుకో పువ్వు, ఎందుకంటే మిగిలిన పువ్వులన్నీ చెట్లు ఆనందించాలి. ఏదో వీళ్ళ భక్తి కోసం వీళ్ళకొకటి. అందుకని మొత్తం దూసుకొచ్చి లారీల్లో పట్టుకొచ్చి పోసేయకూడదు ఇక్కడ పూజని. అది విపరీతంగా చేస్తున్నాం మనం. అలా చేస్తే పర్యావరణం దెబ్బతింటుంది. ఆ పువ్వులు ఆ చెట్లకుంటే ఆ సుగంధం ఆ దారిని వెళ్ళే వాళ్ళు అందరూ ఆస్వాదిస్తారు. ప్రపంచం అంతా బాగుంటుంది. మనం కోరుకోవలసింది అది. అవి పట్టుకొచ్చి ఇక్కడ బారేస్తే ఒక్కసారి కొయ్యగానే మొత్తం సుగంధం అంతా పోయింది, ప్రాణమే పోయింది. ఆ పువ్వు ఆ చెట్టుకే ఉంటే 3-4 రోజులు ఉంటుంది. వారం రోజులు ఉండే పువ్వులు కూడా ఉన్నాయి వాడిపోకుండా. సాయంత్రానికే వాడిపోయేవి కూడా ఉన్నాయి. అవి వాటి జీవితానికి సంబంధించిన విషయం. వాటి ఆయుర్దాయాన్ని మనం ఎలా నిర్ణయిస్తామండి? మొత్తం ప్రకృతి మీద పెత్తనం చేస్తున్నాడు మనిషి. ఆధ్యాత్మికంగా కూడా ఆశ్చర్యం అది. ప్రకృతి మొత్తం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అని కళ్యాణం చేస్తాం మనం. ఆ భూదేవిని దోచేసుకుంటాం, మొత్తం ఆ శ్రీదేవిని దోచేసుకుంటాం.